హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరు మిరాకిల్స్. నేను మీ శ్రావణి. రోజులాగే ఈ రోజు కూడా ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చినాను. ఇంట్లో వెజిటబుల్స్ ఎక్కువగా లేనప్పుడు ప్రతి ఒక్కరింట్లో బంగాళదుంపలైతే కామన్‌గా ఉంటాయి కదా! వాటితో ఎప్పుడు కర్రీసు, ఫ్రైసే కాకుండా ఒకసారి పొటాటో ఫ్రైడ్ రైస్ కూడా ట్రై చేయండి. పిల్లలు బేసిక్‌గా కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలను ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి పిల్లలకు అద్భుతంగా ఉంటుంది. అందులోకి చాలా చాలా తొందరగా చేసేసుకోవచ్చు. అందరికీ నచ్చుతుంది. లంచ్ బాక్స్‌లకైతే ఇంకా బావుంటుంది. అండ్ ఇందులోకి బెస్ట్ కాంబినేషన్ రైతా. ఇంకా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ చివరిలో మీ అమూల్యమైన లైక్ ఒకటి, తర్వాత కామెంట్ ఒకటి ఇవ్వడం అస్సలు మర్చిపోకే. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఈ రెసిపీ కోసం అయితే నేను అరకిలో బంగాళాదుంపల్ని తీసేసుకున్నాను. దాదాపుగా 6 వచ్చేసినాయి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇవి పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఒక గ్లాస్ బియ్యంని రైస్ వండి పెట్టుకున్నాను. అన్నం వండి పెట్టుకున్నా, పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను. పొడి పొడిగా అయితేనే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది, ముద్ద ముద్ద అయితే బాగుండదు. దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం తీసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఒక్కొక్క దానికి పీల్ చేసేసుకుందాము. అన్నిటిని పీల్ చేసుకున్న తర్వాత వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చిన్న చిన్న ముక్కలు అయితేనే తొందరగా ఫ్రై అవుతాయి అండ్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది మనకు. అండ్ పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడి తింటారు. ఇలా నేను కట్ చేసి చూపిస్తున్నట్టుగా మీరు కూడా సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే రెసిపీ కూడా మనకు తొందరగా టైం అనేది సేవ్ అవుతుంది మనకు. సో ఇప్పుడు మిగిలిన వాటన్నిటిని కూడా అలాగే సన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకుందాం. వీటిని ఒక బౌల్లోకి తీసేసి పెట్టుకుందాం. ముక్కలు నల్లబడకుండా కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసి పెట్టేద్దాం వీటికి. అండ్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. అందులోకి 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, తర్వాత 1 స్పూన్ పుట్నాల పప్పులు, ఈ 3 కలిపి వేయించుకొని మీడియం ఫ్లేమ్ మీద, తర్వాత 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ తెల్ల నువ్వులు, ఇవి కూడా వేసేసుకొని చిటపట్లాడేదాకా ఉంచుకొని వీటిని పక్కన ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మిక్సీ జార్లోకి. అండ్ ఇదే పాన్లోనే ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. తర్వాత ఇందులోకి ఒక 7-8 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని వేసుకుందాము. కొంచెం పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి. మిర్చి పౌడర్ వేసుకునేది ఉండదు కాబట్టి. అలాగే 1 స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, తర్వాత నేనైతే 2 చిన్న సైజ్ టొమాటోలని ముక్కలుగా చేసుకొని వేస్తున్నాను. మీరు పెద్ద సైజ్ టొమాటోలు అయితే 1 వేసుకోండి సరిపోతుంది. నేను 2 వేసుకున్నాను. ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటేనే తొందరగా మగ్గుతాయి. సో వీటన్నింటి కూడా మొత్తంగా ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసి వీటిని కూడా మొత్తంగా ఈవెన్గా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసి తర్వాత వీటిని మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనిద్దాం. సో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసి పెట్టేసుకుందాం. బరకగా కాదు, మెత్తగానే చేసుకోవాలి పౌడరు. చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పౌడర్ని మనం పక్కన తీసి పెట్టుకున్న రైస్లో కలిపేద్దాం. మొత్తంగా రైస్ అంతా వేసేసి పౌడర్ని రైస్ అంతా మొత్తంగా మీదకి కిందకి అంతా కలిపేసుకుందాం. అంతా రైస్ అంతటికి పౌడర్ పట్టేలాగా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం స్టవ్ మీద మూత తీసి చూద్దాము. ఫ్రై అయిపోయినాయి కదా బంగాళదుంపలు. మీకు ఇంకా తెలియాలంటే క్లియర్గా ఒక ముక్కని ఇలా వేలుతో నలిపి చూడండి, మనకు తెలిసిపోతుంది ఫ్రై అయిందో లేదో. ఫ్రై అయిపోయింది కదా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడంతా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న రైస్ను కూడా ఇందులో వేసి మొత్తంగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేద్దాం రైసు. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా స్లోగా కింద మీద అంతా రైస్ అంతా కలిపేసుకుందాము. పొటాటో మొత్తం రైస్ అంతటికి పట్టేలాగా, ఫ్లేవర్స్ అంతా పట్టేలాగా నెమ్మదిగా కలిపేసుకుందాం. అంతా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను మిరియాల పొడి, అలాగే కొంచెము కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు. నేనైతే ఆప్షనల్గా
సీడ్స్ వేసుకున్నాను. గుమ్మడి, తర్వాత సన్‌ఫ్లవర్, తర్వాత వాటర్ మెలన్ సీడ్స్ వేసుకున్నా ఎక్స్‌ట్రాగా. మీది ఇది పూర్తిగా ఆప్షను. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి, మళ్ళీ కూడా అంతా ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకున్నాం కదా! ఇంకేముంది, ఇంకా నెక్స్ట్ ఇంకో బౌల్‌లోకి సర్వ్ చేసేసుకోవడమే. సో, మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది కదా! నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్, బై. థాంక్స్ ఫర్ వాచింగ్.